యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం, ముఖ్యంగా ఎక్కడ జరిగినా, ఏ సమావేశం జరిగినా, ఏ సభలో అయినా సరే, ముఖ్యంగా కడప జిల్లా ప్రస్తావన ఎక్కడ చూసినా పులివెందుల నుంచి ఆంధ్ర వరకు చర్చించుకునే ఎన్నికల ప్రధాన అంశంగా మారింది నేటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత మీరు నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో 10 నుంచి 20 మందికి చేరేటట్లు మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది అనేదే నా విన్నపం. ఇక అసలు విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ చర్చ జరిగిన, తెలుగుదేశం పార్టీ చర్చ జరిగిన, ఆ తర్వాత వైకాపా పార్టీ చర్చ జరిగిన, చర్చ అని కాదు, ఏ సభలు సమావేశాలు ఈ 3 పార్టీలు జరిగినా కూడా వచ్చేది ప్రధాన అంశం ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంగా వస్తూ ఉంటుంది. సరే, ఈ విషయం పక్కన పెడితే కడప జిల్లా మొత్తం, కడప జిల్లాలో ఏ సభలు సమావేశాలు జరిగినా కూడా అది ఆంధ్ర అంతా కూడా రచ్చ రచ్చ చర్చ జరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా. ఆ కోణంలోనే నిన్న నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది. ఆ నామినేషన్లు తెలుగుదేశం అయితేనేమి, అటు తర్వాత వైకాపా పార్టీ అయితేనేమి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కడప బరిలో దిగుతున్నాము అంటూ ఎంపీ బరిలో నామినేషన్ల పర్వం పూర్తి అయ్యింది. ముఖ్యంగా ఈ నామినేషన్ల పర్వంలో గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ దాఖలు చేసి ఆయన ఒక ప్రెస్ మీట్ను ఏర్పాటు చేశాడు. ఆ ప్రెస్ మీట్ కూడా వివేకానంద రెడ్డి హత్య సంఘటన విషయంగా ప్రస్తావన జరిగింది. అటు తర్వాత ముఖ్యంగా షర్మిల కూడా నామినేషన్ దాఖలు చేసింది. షర్మిల కడపలో నామినేషన్ దాఖలు చేయడంతో పాటు ఆ నామినేషన్ గురించి మొత్తం పులివెందుల నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు ఇదే చర్చ కొనసాగుతూ ఉంది. ఆ చర్చ ఏమిటి అంటే, షర్మిల అఫిడవిట్లో దాదాపుగా 82 కోట్లు పైగా అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాకీ ఉంది అంట, అంటే అప్పుగా డబ్బు తీసుకుంది అంట. అటు తర్వాత తన భర్త అయినటువంటి అనిల్ కుమార్ కు 30 కోట్లు అప్పు చేసింది అంట షర్మిల. ఈ చర్చ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉంది. విజయమ్మ అప్పు, భారతిరెడ్డి అప్పు, ఈ విధంగా చర్చలు కొనసాగుతూ ఉండడం అందరూ కూడా ఇదే అంశం మీద చర్చించుకుంటూ ఉన్నారు. ఏమిటి అప్పు సంగతి? అఫిడవిట్లో ఈ అప్పులు ఏ విధంగా ఎందుకు చూపించింది షర్మిల? ఇదేదో ప్రత్యేక కోణంలో ఆలోచించాల్సిన అంశం ఉంది అని అందరూ కూడా ఇదే అంశంపై చర్చ కొనసాగిస్తుండడం గమనార్హం. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో దొంలాగు వ్యక్తికి చెందిన వివేకానంద హత్య కేసు నిందితుడు అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన విద్యానంద రెడ్డి నామినేషన్ దాఖలు చేసినట్టు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరుతో స్వతంత్ర అభ్యర్థిగా కడప నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేసినట్లు ఇది కూడా పెద్ద చర్చ అవుతూ ఉంది. మామూలుగా అఫిడవిట్లో దాదాపు వివేకానంద హత్య కేసు విషయంగానే ప్రస్తావించాడు అంట. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద దాదాపుగా కేసులు ఉన్నాయి అని, ఆ కేసులు ఆయన కొట్టేపించుకున్నాడు అనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ కడప సంబంధించి నామినేషన్ల పర్వంలో అంత ఉత్కంఠ వాతావరణం, చర్చ జరుగుతుంది అనేదే నా ఈ చిన్న వీడియో. అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.